హాయ్ అండి, ఈరోజు గోధుమ పిండితో చిప్స్ చేసుకున్నాము. ఫస్ట్ 4 కప్స్ గోధుమ పిండి వేసాను. అందులో కొంచెం వాము ఇలా నలిచి వేసుకున్నాను. నువ్వులు, కొంచెంగా జీలకర్ర, కొంచెంగా కారం, కొంచెంగా ఉప్పు అన్నీ ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు వేడి నూనె పోస్తున్నానండి. నూనె సరిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా ఉండకడితే మనం వేసిన నూనె సరిపోయినట్లండి. లేకుంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 15 to ½ అవర్ రెస్ట్ ఇద్దామండి. మూత మూసేసుకొని 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా ఒక పెద్ద సైజ్ బాల్ లాగా తీసుకొని చపాతీ కర్రతో రుద్దుకుందాము. పతలాగా కాకుండా మరీ మందం కాకుండా మధ్య సైజు చేసుకొని ఇట్లా పిజ్జా కట్టర్తో మనకు నచ్చిన సైజు కట్ చేసుకోవచ్చండి. మన దగ్గర పిజ్జా కట్టర్ లేకుంటే చాక్తో అయినా చేసేసుకోవచ్చు. చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నామండి. ఆయిల్ ఫ్రై అయ్యాక, నూనె ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లో ఫ్రై చేద్దామండి. ఫ్రై అయ్యాక ఇలా వచ్చాయండి, చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. చాలా టేస్టీ అండ్ హెల్తీ. పిల్లలకు కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.